ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి 2022, 2023 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను ఈ నెల 16వ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా ఈ నెల 7వ తేదీ నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో అయితే ఉంటుంది. ప్రతి రైతు తప్పనిసరిగా మీరు మీకు దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్లయితే మీకు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన పేరు అనేది ఉందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే వెంటనే అక్కడ సంబంధిత అధికారులు కనుక తెలియజేసినట్లయితే మీకు గ్రీవెన్స్ అంటే దీనికి సంబంధించి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించి వెంటనే మీకు అర్హత అనేది ఉందా లేదా అనేది వారు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఈ నెల 13వ తేదీ లోపల అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. ప్రతి రైతు తప్పనిసరిగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరూ చాలా మంది కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి చాలా మంది మా యొక్క స్టేటస్ అయితే మాకు సంబంధించిన స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడగడం జరిగింది. అలాగే వారికి సంబంధించి మనకు తప్పనిసరిగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రావాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఇక్కడ నో యువర్ స్టేటస్ దగ్గర మీకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే గత సంవత్సరానికి సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడైతే చెక్ చేసుకోండి. గతంలో మీకు సంబంధించి ఏ కారణం చేత మీకు పేమెంట్ అనేది రాలేదని ఎవరైతే కంప్లైంట్ అనేది ఇచ్చారో అందులో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నో యువర్ గ్రీవెన్సీ స్టేటస్ అని ఉంది. అంటే ఎవరికైతే మాకు పేమెంట్ అనేది రాలేదని ఎవరైతే కంప్లైంట్ అనేది ఇచ్చారో అటువంటి వారందరికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా గ్రీవెన్సీ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రీవెన్సీ స్టేటస్ దగ్గర తప్పనిసరిగా రైతుకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు వెంటనే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆల్రెడీ రైతుకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది, వారికి సంబంధించిన డిస్టిక్, మండలము అలాగే విలేజ్ అనేది వచ్చిన తర్వాత ఫైనల్ గా వారికి సంబంధించిన గ్రీవెన్స్ అంటే వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయ్యింది కాబట్టి ఎంఏఓ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. వీరికి రైతు భరోసా పథకం ద్వారా అప్రూవల్ అనేది ఇచ్చారు కాబట్టి వారికి సంబంధించి పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి రైతు మీకు సంబంధించి గతంలో పేమెంట్ అనేది రాలేదని మీరు కనుక కంప్లైంట్ అనేది ఇచ్చి ఉన్నట్లయితే వెంటనే మీరు ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎంఏఓ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఈ విడతలో తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని పథకాలకు సంబంధించి వారికి సంబంధించిన గ్రీవెన్సీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఏపీ సేవా పోర్టల్లో మనకు ఈ విధంగా సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని మనకు ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక గ్రీవెన్సీ రిజిస్టర్ చేసినట్లయితే మీకు సంబంధించి సర్వీస్ రిక్వెస్ట్కి సంబంధించిన ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఆ ఐడి నెంబర్ను తప్పనిసరిగా మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసి సబ్మిట్ బటన్ మీద సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి కంప్లైంట్ అనేది ఇచ్చారు కాబట్టి వీరికి తప్పనిసరిగా 21 రోజుల లోపల వారికి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయవలసి వస్తుంది. ఇంకా వీరికి సంబంధించి పెండింగ్ అనేది ఉంది కాబట్టి వీరికి సంబంధించి యొక్క 21 రోజుల లోపల తప్పనిసరిగా అంటే వీరికి సంబంధించి ఇంకా ముందుగానే వీరికి అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది చేసేదానికి అవకాశం అనేది ఉంది. వీరికి సంబంధించి అప్లై అనేది చేశారు కాబట్టి ఆ తర్వాత వీరికి సంబంధించి ఇంకా పెండింగ్ అనేది ఉంది. ఆ తర్వాత వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఏదైతే కంప్లైంట్ అనేది ఇచ్చారో వారికి సంబంధించి తప్పనిసరిగా 21 రోజుల లోపల వీరికి సంబంధించి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వీరికి సంబంధించిన స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా కనుక గ్రీవెన్సీ కనుక ఇచ్చినట్లయితే మీరు ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట విడుదల చేసే అన్ని రకాల పథకాలకు సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అయినప్పుడు మాత్రమే వారికి పేమెంట్ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెలలో విడుదల చేసిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి చాలా మంది తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వెళ్ళలేదు. ఎందుకంటే ఈ విడతలో తల్లికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. మనకు ఈ నెల 16వ తేదీన రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి చాలా మంది రైతులు వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది పాతవే ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా వెంటనే మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉన్నా కూడా ఈ నెల 16వ తేదీన మీకు పేమెంట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అంటే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టారు కాబట్టి మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీకు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా, ఒకవేళ లింక్ అనేది అయినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ కి మీకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందో కూడా మీకు స్టేటస్ అయితే రావడం జరుగుతుంది.
బ్యాంక్ ఖాతాలకు ఇక మీదట డబ్బులనేది రావాలన్నా లేదా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బులనేది జమ చేయవలసి వచ్చినా సరే తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్‌పీసీఐ అనేది నమోదనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్‌పీసీఐ ఎవరికైతే నమోదనేది అయి ఉంటుందో వారికి మాత్రమే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి విడతల వారీగా అమలవుతున్న ప్రతి పథకానికి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉంటారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాలని, అలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఇక మీదట పేమెంట్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ అనేది అయి ఉందా లేదా అనేది మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా తెలుసుకోవాలి? ఇక్కడ మీ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే చెక్ బ్యాంకింగ్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ గనుక చూసుకున్నట్లయితే ఇలా కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎంటర్ యువర్ 12 డిజిట్ ఆధార్ నంబర్ లేకపోతే 16 డిజిటల్ వర్చువల్ ఐడీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఆధార్ కార్డు మీద ఈ యొక్క వర్చువల్ ఐడీ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఓటీపీ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 409218 ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ దగ్గర కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని ఉంది. అంటే నా యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా లింక్ అనేది అవ్వడం జరిగింది. ఇది నా ఆధార్ కార్డుకి సంబంధించిన చివరి 4 నంబర్లు. అలాగే నా యొక్క బ్యాంక్ లింకింగ్ స్టేటస్ గనుక చూసుకున్నట్లయితే యాక్టివ్‌లో ఉంది. నేను దీనికి సంబంధించి ఎప్పుడు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ అనేది లింక్ చేశానంటే 2018లో లింక్ అనేది చేయడం జరిగింది. అలాగే నాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇన్యాక్టివ్ గనుక ఉన్నింది అంటే తప్పనిసరిగా మీకు ఇక్కడ రెడ్ కలర్‌లో మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇలా రెడ్ కలర్‌లో ఉన్నింది అంటే తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్‌కి వెళ్లి మరొకసారి ఎన్‌పీసీఐ లేదా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ అనేది లింక్ చేయమని వారిని గనుక అడిగినట్లయితే మీకు తప్పనిసరిగా లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఇక మీదట పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక మీదట పేమెంట్‌లన్నీ తప్పనిసరిగా ఆధార్ బేస్ చేసుకుని పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి మీ యొక్క ఆధార్ నంబర్ ఆధారంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి పేమెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్‌కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉందో డైరెక్ట్‌గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి పేమెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో ఎవరికైతే పేర్లు లేదో అటువంటి వారందరికీ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. లిస్టులో పేరు లేని వారు అలాగే వారికి అర్హత అనేది ఉండి వారికి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే ప్రతి రైతు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కంప్లైంట్ అనేది ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలా కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే రానున్న 3 రోజుల లోపల వారికి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత ఈ నెల 13వ తేదీ లోపల తప్పనిసరిగా వారికి అర్హత అనేది ఉన్నట్లయితే ఫైనల్ లిస్ట్ లో వారి పేరు చేర్చబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అవడానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ లిస్ట్ లో పేరు లేని వారికి సంబంధించి ఎవరైనా సరే కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వారికి ఈ విడతలో పేమెంట్ అనేది వేయొచ్చు వేయకపోవచ్చు. అంటే వీరికి వెరిఫికేషన్ అనేది కొంత ఆలస్యం అనేది అవుతుంది కాబట్టి ఈ నెల 16వ తేదీన వారికి పేమెంట్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ మీకు ఛాన్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం లోపల ఎవరికైతే లిస్ట్ లో పేరు అనేది లేదో వారు మీకు సంబంధించి తప్పనిసరిగా తగిన డాక్యుమెంట్స్ కనుక అందజేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ నెల 16వ తేదీన రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత సాయం 5,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది.